ఒక ఆర్కిటెక్ట్గా నేను హైదరాబాద్లో చాలా ప్రాజెక్ట్స్కి వర్క్ చేశాను. చాలా ప్రాజెక్ట్స్ని ఓన్గా కూడా హ్యాండిల్ చేశాను. నేను ఆఫీస్లో కూర్చొని సిస్టమ్ పైన డిజైన్ చేసుకొని కాన్సెప్ట్స్ ప్రిపేర్ చేసుకొని నా టీంతో డిస్కస్ చేసుకొని ప్రతిదీ కూడా టేబుల్ పైనే సాల్వ్ చేసుకునేవాళ్ళం. అండ్ మనకు కొన్ని సైట్ విజిట్స్ ఉంటే సైట్ విజిట్స్కి వెళ్ళి సైట్లో ఇష్యూస్ ఏమైనా ఉంటే సాల్వ్ చేసుకొని క్లోజ్ చేసేవాళ్ళం. ఫర్ ది ఫస్ట్ టైం వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది టర్న్కీ ప్రాజెక్ట్. సో మనమే టర్న్కీ ప్రాజెక్ట్ చేయాలంటే మనకి రెస్పాన్సిబిలిటీ వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనమే క్లయింట్కి ఏ మెటీరియల్ ఎలా ఉంటుంది, ఏది క్వాలిటీ ఉంటుంది, ఏది బ్రాండెడ్, అవన్నీ మనం గైడ్ చేసేవాళ్ళం. ప్రైజింగ్ అంతా కూడా క్లయింటే చూసుకునేవాడు. వర్కర్స్తో కోఆర్డినేషన్ అంతా ఆయనే చేసుకునేవాళ్ళు. మనకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళ వర్కర్స్ పెడితే వాళ్ళే తెచ్చుకునేవాళ్ళు, వాళ్ళే చేయించుకునేవాళ్ళు. కానీ ఇక్కడ సినారియో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అంతా కూడా మన టీమే ఉంటుంది. క్వాలిటీ కూడా మనమే ప్రతిసారి వెళ్ళి చెక్ చేసుకోవాలి. యాజ్ పర్ డిజైన్ అన్నీ కూడా వస్తున్నాయి లేదా అని చూసుకోవాలి. ఆ సైట్లో వర్క్ జరుగుతుందా లేదా అనేది కూడా మనమే చెక్ చేసుకోవాలి. మనం టర్న్కీలోకి ఎంటర్ అయినప్పుడు టైము మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ కంట్రోల్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మెయిన్గా కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కార్పెంటర్, ప్లంబర్, పెయింటర్, ఫ్లోరింగ్, ఎలక్ట్రీషియన్, ఫ్యాబ్రికేటర్ వీళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. కొన్నిసార్లు మనం ఎంతగా ప్రికాషన్స్ తీసుకున్నా కూడా అవి మనం అనుకున్నట్లు జరగవు. అలాంటప్పుడు మనం కొంచెం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద టర్న్కీ ప్రాజెక్ట్.